మనం చూసినప్పుడు వారు బోధిస్తూ ఉన్నారు, మనం చూస్తే రోధిస్తూ ఉన్నారు అనేది. ఎంత అవమానం జరిగినా, ఎంత శ్రమ జరిగినా, ఎంత స్వాదన ఎదురైనప్పటికీ కూడా వారు బోధించడం మానలేదు అనేది మనకు కనపడుతుంది. మనం చూస్తే వారు బోధించడం మానలేదు, వారి సువార్త పత్రికలు మానలేదు, వారి సభలు మానట్లేదు. మనం చూస్తే ఎన్ని శ్రమలు వచ్చినా లోకంలో సాతాను అనేక రకాల శ్రమలు చేస్తుంది. సాతాను లోకంలో అనేక రకాలు చేస్తూ ఉంది. మరి అయినప్పటికీ కూడా అంటండి, ఆయన రాకడకు అనేకులను ఆయనకు అప్పుడు సరిగ్గా దేవుని పోలి వినపడుతుంది. ఎవరికైనా వినపడుతుంది. ఆయన అంటే ఇష్టం లేని వారు కూడా దేవుని పోలా వినపడుతుంది. ఇక్కడ జకరియా ఆయన అంటే ఇష్టం లేని వ్యక్తి. మనం చూస్తే ఆయన అంటే ప్రేమ లేని వాడే, కానీ అంటే ఆయన బోర వినపడింది. ఏం చెందాడు? మార్పు చెందాడు, మారు మనసు చెందాడు, మంచి కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ జీవితం అంటే కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. మరి ఎలాగున్నా మనం చూస్తే ఇక్కడ రాకడకు మరి మేఘంలోనికి, మేఘం అంటే సామాన్యమైనది కాదు. మనం చూస్తే మేఘం అంటే ఈ లోకంలో మనం కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం అన్నమాట. అది అయితే దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు మనకు ఎన్నో భాగ్యవంతులు ఇస్తాడు. కానీ అంటే మేఘం ఎక్కడానికి ఎక్కువ ఏంటంటే, మేఘం ఎక్కాలి అంటే, రాకడ సిద్ధపడాలి అంటే ఇంకా ఏం చేయాలంటే సన్నిధి చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువగా మనము సాగవలసిన వారమై ఉన్నామని కూడా మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. మోసే గారు ఇశ్రాయేలుతో అంటాడు, మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించండి అంటారు. అంటే వాళ్ళు పెదవుల మీదే ఆరాధించేవారు. ఆ దినాల్లో మనం చూస్తే పెదవుల మీదే తండ్రి అనేవారంతే తప్ప పూర్ణ హృదయం వారికి లేదు, పూర్ణ మనసు లేదు, పూర్ణ శక్తి వారికి లేదు. అంత దేవుడు వారి పట్ల మేలు చేసిన మనం చూసినప్పుడు. కాబట్టి ఏంటండి, మరి మేఘంలోనికి ఎక్కలేని వారు అనేది చూస్తే మరి ఏ పాపం వదలేని వారు వెళ్ళలేరు అన్నారు దైవజనులు దేవదస్తయ్య గారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం చూస్తే పాపం విడిచిపెట్టకపోతే వెళ్ళలేరు, పాపం విడిచిపెట్టకపోతే ప్రార్థన చేయలేము, పాపం విడిచిపెట్టకపోతే సన్నిధి చేయలేము, బైబిల్ చదవలేము అనేది మనం ఎరిగిన వారమే. మనం చూస్తే పాపము ప్రార్థన చేయనవద్దు, ప్రార్థన పాపం చేయనవద్దు అనే మాట అయ్యగారు అనుకోవాల మనం చూస్తే. అయితే ఏ పాపము మరి వదలలేని వారంటండి మరి వెళ్ళలేరు అనేది కనపడుతుంది. కొందరు బైబిల్ సరిగా చదవకపోవడం వల్ల కూడా వెళ్ళలేదు అన్నారు. రెండోది మనం చూస్తే, మొదటి పాపం అయితే, రెండోది బైబిల్ చదవలేని వారు మనం చూస్తే. అంటే వారానికి ఒకసారి బైబిల్ చదువుతుంటారు కొందరు, అసలు బైబిల్ చదవలేని వారు కూడా కొందరు ఉంటారు మనం చూస్తే. మరి చదువు రాకపోయినా బైబిల్ చెప్తా ఉంటే వినాలి. మనం చూస్తే వినటం, బైబిల్ చదివించినప్పుడు వినటం, బైబిల్ సువార్త చెప్పినప్పుడు వినటం. మరి అయ్యగారి దగ్గర చాలామంది ఆ దినాల్లో మనం చూస్తే బైబిల్ మరి చదవలేని వారు కూడా భాషలు మాట్లాడేవారు అనేది చూస్తాం అన్నమాట. అండి ఇది దేవుడిచ్చిన గొప్ప తలంపు, లేకపోతే గొప్ప ఆత్మ నడిపింపు అనేది కూడా మనం చూస్తాం. ఇక్కడ బైబిల్ సరిగ్గా చదవలేకపోవడం కూడా దేవుని విరోధం అనేది కూడా మనం చూస్తూ ఉన్న వారమే అన్న రెండు విషయాల్లో మనం చూస్తే. మూడోది ప్రార్థన సరిగా చేయడం వల్ల వెళ్ళలేదు అన్నారనమాట. అండి ప్రార్థన కనీసం మినిమము మరి కొద్దిసేపైనా ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన మరి నిశ్చయం చేసుకుంటారు, ఏదో ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి నిలబడి చేస్తూ ఉంటారు, మరి కొద్దిసేపు అనమాట, ఇది నామకారణంగా. కానీ ప్రార్థన దైవజనులు అంటారు బహుగా ప్రార్థన చేయాలి అంటారు. మానక ప్రార్థన, విసుక ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థన అనేది పౌలు గారి పత్రికల్లో, యాకోబు పత్రికల్లో అంటారు. మరి ప్రార్థన అనేది కూడా మన కొరకు, మన బిడ్డల కొరకు అంటే ఎంతో వేదన కలిగి ప్రార్థన చేయాలట. అందుకని అయ్యారు ప్రసంగాత్మ ప్రార్థన చేయండి అన్నారు. మీ మీదకి వచ్చే కీళ్ళు తప్పిపోతాయి అన్నారు. మన మీదకి వచ్చే కీళ్ళు, మన కుటుంబం, మన బిడ్డ మీదకి వచ్చే కీళ్ళు కూడా ఏమైపోతాయి, తప్పిపోతాయి అని కూడా చెప్పారనమాట. అండి మనం చూస్తే అంటే సరిగా ప్రార్థన చేయకపోవడం కూడా మరి మన ఆత్మ లేక మన శరీరము సుధపాటు ఉండదట. మనం చూస్తే ఈ ప్రార్థన ద్వారానే మనము రేపొద్దుగా ఆయన ఎదురుగలము అనేది కూడా మనం చూస్తాం. అంటే ప్రార్థన సరిగా కూడా లేక చాలామంది ఉంటారు మనం చూస్తే.
ఇది మూడోదిగా మనం చూస్తూ ఉన్న వారు ఆరాధన కూడా వెళ్ళకపోవడం వల్ల కూడా వెళ్ళలేరు అన్న ఆరాధన అనేది మరి చాలా విలువైన మనం చూస్తే ఆరాధన ఆదివారం ఆరాధన మనం చూస్తే ఈ ఆరాధన కూడా చాలా మంది నిర్లక్ష్యం పెడతారు. ఆదివారం ఆరాధన కూడా మానేసుకొని చాలా మంది ఉంటారు. మరి ఏదో ఎప్పుడైనా తప్పని పరిస్థితి ఏదైనా అనారోగ్యం కలిగి ఏదో బలహీనత కలిగి ఆగిపోయిందంటే అది వేరు అనమాట అండి. కానీ కొందరు ఆదివారం రోజునే ఫంక్షన్ పెడతారు, ఆదివారం రోజునే మరి ఫంక్షన్లు చేస్తారు, ఆదివారం రోజునే ప్రయాణాలు చేస్తూ ఉంటారు అనమాట అండి. రక్షణ తీసుకున్న తర్వాత నిర్లక్ష్యం చేయకూడదు. అది కూడా ఒక ప్రమాణకం అన్నమాట. మన ప్రమాణకం చేస్తారు మనం చూస్తే. ఇది ఆత్మకి వృద్ధి అయినటువంటిది అనేది చూస్తున్నాం. వాక్యం వినటం ద్వారా ఆత్మకి వృద్ధి, ఆత్మకి నింపుదల అనేది కూడా మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. మనం చూసుకున్నప్పుడు, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది ఆరాధన సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది కూడా కావాలి మనం చూస్తే. అందుకని సంపూర్ణమైన ఆరాధన అనేది చాలా విశ్వాసిక అవసరం అనేది కూడా మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఇది నాలుగోది మనం చూస్తే. ఇంకా మనం చూస్తే 5లోకి వెళ్తే సరిగా సాక్ష్యము యెహోవాను వలన నిలలేరు అన్నారు. మనం చూస్తే మరి సరిగా సాక్ష్యము అనేది ఆయన చేసిన మేలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు చాలామంది పట్ల దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, ఎన్నో అపాయాల నుంచి కాపాడుతాడు, ఎన్నో బలహీనతల నుండి కాపాడుతాడు దేవుడు మనం చూస్తే. కానీ సాక్ష్యం చెప్పరు. మనం చూసినప్పుడు వారు సాక్ష్యం అనేది చెప్తారు కానీ చెప్పలేదు. మనం చూస్తే లోకంలో ఎన్నో చేస్తారు, లోకంలో మనం అనుకుని ఎన్నో చేస్తారు, లోకంలో ఎన్నో కార్యాలు చేస్తారు, లోకంలో ఎన్నో చేస్తారు. కానీ దేవుడి దగ్గర వచ్చేసరికి సాక్ష్యం చెప్పాలంటే డబ్బులు వేయాలేమో అనుకుంటారు మన మనసులో అనుకుంటున్నమాట. కానీ సాక్ష్యం సరిగా కూడా చెప్పాలట. అదే ప్రభువు కూడా చెప్పిన మాట, ఆ శిశువులకు అపోస్తులకు చెప్పిన మాట కూడా, నాకు మీరు సాక్షులే ఉండాలి అనే మాట తెలియజేస్తారు. అందుకనే సంఘంలో సన్నిధిలో సాక్షిగా మనం ఉండాలంటండి. మన సాక్షి మన రాజ్యాన్ని నడిపించేది, ఆయన రాక నడిపించేదని కూడా మనం చూస్తూ ఉన్న వారమే ఉన్నాం. సాక్ష్యం కూడా పొందవలసిన వారమే ఉన్నాం. మన బలహీనతలు బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మన బిడ్డలు బట్టి మరి ఎన్నో దేవుడు తప్పిస్తాడు అనమాట. తప్పించేవాడు ఎవరంటే దేవుడే తప్పిస్తాడు. మన శక్తితో మనం ఏది కాపాడుకోలేము, మన బలంతో కూడా మనం ఏది కాపాడుకోలేము. మనం అనుకుంటాం మన బలం చేత మనం ఎందుకు చేస్తున్నాం అనుకుంటాం. కానీ దేవుడు ఏమో అంటే ఆయన శక్తిని బట్టి మనం చేయగలుగు, ఆయన ఇచ్చిన బలం బట్టి మనం చేయగలదు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది సాక్ష్యం అనేది 5వది కనపడుతుంది. ఇంకా మనం చూస్తే 6వది ఏంటంటే కానుకలు సరిగా ఇవ్వకపోవడం వల్ల వినలేరు అన్నారు. కానుకలు సరిగా ఇవ్వకపోవడం వల్ల వినలేరు అన్నారు. మనం చూస్తాం కానుకలు ఇదేంటి కానుకలు. కానీ మన పితలైన వారు ప్రథమ ఫలములు ఇచ్చేవారు, దశభాగాలు చేసేవారు. మనం చూసినప్పుడు మరి ఇలాగున వారు చేయవలసిన పనులు చేస్తారనమాట అండి. మనమే కాదు, మనమే కొందరు ఆలోచిస్తారు, కొందరు అనుకుంటారు నేను ఇస్తున్నానంటారు. సుంకరి పరిచయం అంటాడు. లోకాసు వార్తలో మనం చూస్తే నేను వారం చేస్తాను, లోపాసం చేస్తానంటాడు. మళ్ళీ కానుకలు ఇస్తానంటాడు అనమాట అండి. కానీ దేవుడు కానుకలు కాదు. అక్కడ మనం చూస్తే హృదయం కావాలి అన్నాడు. మనం చూస్తే అందుకనే మరి పరిచయం అక్కడ మనం చూస్తే సొంకర్ అంటాడు, వీళ్ళు కళ్యాణ ప్రకారం ఉంచుతారు లేదని వాదనక గుండెలు బాధపడ్డాడు అనమాట. మనం చూస్తే మనం ఆలోచన చేస్తుంది అంటే దేవునికి వలసిన దేవుడికి ఇచ్చేయాలి. యేసు ప్రభు వచ్చి తల్లికి మరి శాస్త్రులైన వాళ్ళు వేధిస్తారన్నమాట. మనం చూస్తే వాళ్ళు వేధించేది ఏంటంటే మరి ఈ యొక్క రూపం మీద, డబ్బుల మీద రాత కనపడింది అన్నట్టు. ఆ రాత ఎవరిది, ఎవరు చెల్లించాలి అంటారు. అప్పుడు ప్రభు చెప్తారు అన్నట్టు, ప్రభుత్వానికి పన్ను కట్టాలి అంటారు. దేవుడు చెల్లించాలి. దేవుడే అక్కడ ప్రభుత్వం అయితే రెండోది దేవుడిది అని మాట్లాడుతున్నారు. దేవుడు చెల్లించాలి, ప్రభుత్వానికి చెల్లించాలి అని తప్పదంటారు అన్నమాట. మరి ప్రభు చెప్పిన మాట మనం చూస్తే కాబట్టి 5వ రూపంలో కానుకలు సరిగ్గా ఇవ్వడం వల్ల కూడా లేదు అన్నారు. అంటే రెండో రాకడ గురించి నేను చెప్పే మాట్లాడబట్టి 5వ రూపం రాసి అనబట్టి దాదాపు నాకు ఏదో కావాలని కాదు. మనం దశమ భాగం తీసుకోవాలనుకోండి, క్రమంగా తీయాలి.
పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇక్కడ భూమి మీద మనం ఏం చేయాలి? నెరవేర్చాలన్నమాట. మన ప్రజలను తీసినా దర్శనాలను తీసినా ఆయనకు నమ్మకంగా చేయాలన్నమాట. అప్పుడు మన కుటుంబం ఎలా ఉంటుందంటే వృద్ధి పొందుతారనమాట. మనం చేసే ప్రతి పని ఏం చేస్తుందంటే వృద్ధి పొందుతుందన్నమాట అండి. ఒక ఆమె మరి ఒక స్త్రీ అనమాట అండి, కొన్ని దినాల నుంచి చేస్తున్నాను అన్నమాట. ఒక వృద్ధురాలు ఆమె మరి గత కాలంలో 1500 రూపాయలు ఇచ్చినప్పుడు 100 రూపాయలే, ఆ తర్వాత 3000 రూపాయలు వచ్చినప్పుడు 100 రూపాయలు, 4000 రూపాయలు వచ్చినా 100 రూపాయలు తీసి దేవుడికి నేను దశమ భాగిస్తాను అని చెప్తున్నాను అన్నమాట. ఏమంటే నేను దశమ భాగిస్తున్నాను అని చెప్తున్నాను అన్నమాట. అది దశమ భాగం ఎలా అవుతుంది? కాదు, దశమ భాగం అంటే 4000కి 400 ఇవ్వవలసిందే. నెలొచ్చినప్పటికీ ఆమె అనారోగ్యాన్ని బట్టి పరిస్థితులను బట్టి 2000 3000 రూపాయలు దేని చేస్తుందంటే మందులకి ఏం చేస్తాం? ఈ భూమి మీద మరి మందులకి ఖర్చు పెడతామండి. అదే దేవుడు చెల్లిస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆమె కూడా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత కూడా దేవుడు ఇస్తాడు. తర్వాత కూడా ఏంటంటే ఆమె చెల్లించేది పరలోక రాజ్యంలో అది దాసపడి ఉంటుంది అన్నాడు. అందుకే ప్రభు భూమి మీద ధనం కూర్చుంటే సిమెంట్ పెట్టద్దే తుప్పు పెట్టద్దే అన్నాడు. పరలోకంలో కూర్చుకోవాలి అన్నాడు. పరలోకం కూర్చుకోవాలి అనే మాట తెలియచేశాడు. మట్టి స్వార్థులు ఈ మాట మనకు తేడా కనపడుతుంది అన్నమాట. పరలోకంలోనే మనం పరలోకం కట్టుకెళ్తామా అంటే కాదనమాట. మనం మందిరానికి ఖర్చు పెట్టాలి, సేవలకు ఖర్చు పెట్టాలి. మరి ఎలా చేయాలన్నమాట అండి. ఇది సరిగా ఇవ్వకపోవడం ద్వారా కూడా అంటండి రేపొద్దున ఎత్తపడలేరంటండి. ఎత్తపడలేరనే మాట మనకు కనబడుతుంది. మనం చూస్తే అది 5వ రాశారు. యాగంలోని లెక్కలేని వారు ఎవరనగా అనేది తెలియజేశారు. పాప మొదలైన వారు, బైబిల్ చదవలేని వారు, ఆత్మచర్య చేయడం వల్ల, ఆరాధనకు వెళ్ళకపోవడం వల్ల, సరిగా సాక్ష్యం ఇవ్వడం వల్ల, కాళ్ళు సరిగా ఇవ్వకపోవడం వల్ల, ఇంకోటి ఏంటంటే 7వది మందస్థితిలో మరి అక్కడికి వెళ్ళలేదు అన్నారు. అయితే విచారం మంద నిర్లక్ష్యం అన్నమాట అండి. ప్రార్థన నిర్లక్ష్యం, ప్రార్థనకి చాలా నిర్లక్ష్యం చేస్తామన్నారు. రావడానికి చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఇంకా ఐక్యత విచారం, కుటుంబంలో బిడ్డలు, కుటుంబము ఇలాగ ఐక్యత విచారం, ఇవన్నిటి ద్వారా కూడా అంటండి రాకడలో ఏం చేయలేరంటే ఎత్తపడలేరు అన్నారు. రాకడకి ఎత్తపడలేరు అని మాట తెలియజేస్తారు. కాబట్టి అంటే ఇవన్నిటిని అంటే జయించాలట. ఏం చేయాలండి? ఈ అన్నిటిని జయించవలసిన వారమై ఉన్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఇక రాకడ అకస్మాత్తుగా వస్తుందని చెప్పి మత్తయి సువార్తలో కనపడుతుంది. మనం చూస్తే రాకడ రెప్పపాటు అనేది కనపడుతుంది. రాకడ మనం చూసినప్పుడు మార్పు చెందకపోతే రాకడలో మనం మేఘంలోనికి ఎక్కలేము అన్నారు. మనం చూసినప్పుడు మేఘంలోకి ఎక్కాలి అంటే మనం ఈ లక్షణాలన్నీ పరిశీలించాలన్నమాట. ఈ పరిశీలించుకోవాలి. మన పితరులు పరిశీలించారు. మన పితరులైన వారు పరిశీలించారు. ఓర్పు కలిగిన వారైనా, సహనం కలిగిన వారైనా మనం చూస్తే మనము మన పితరులైన వారిని చూసినప్పుడు వారు ఓర్పు సహనం అనేది చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని, మోషే కూడా మనం చూస్తే మోషే విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అతను ఏం చేయబడ్డాడంటే కాల్చబడ్డాడు అనేది కూడా మనం చూస్తాం. మరి లోకంలో ఏం చేయాలంటే మరి కాల్చబడాలి మనం చూస్తే, మనం ఆలోచన చేసుకుంటే. కాబట్టి అలాగేనంటండి రాకడలో మనం సిద్ధపడాలి అనేది మనం చూస్తాం అన్నమాట అండి. కాబట్టి రాకడ సిద్ధపడటానికంటే మన జీవితాలను ఏం చేయాలంటే పరిశీలించాలి. మన కుటుంబం పరిశీలించాలి, మన బిడ్డలు పరిశీలించాలి. మనం చూస్తే అది శాశ్వతమైనటువంటి రాజ్యం వరకు ఎదురు చూడాలంట. శాశ్వతమైనది దేవుని రాజ్యం, అశాశ్వతమైనది ఈ లోకం. ఈ లోకంలో అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. లోక ఆశ, ఇది కంటి ఆశ, నేత్ర ఆశ, ఇవన్నీ లోకంలోయే. కంటి, నేత్ర ఆశ ఇవన్నీ లోకంలోయే మనం చూస్తే, మనం ఆలోచన చేసుకుంటే. అయితే రాకడికి ఎత్తబడాలి, రాకడ చెత్తబడాలి, మేఘం ఎక్కాలి, మనం సాక్ష్యం పొందాలి. మన సన్నిధిలో ఒక సాక్షిగా కొంత నడిపించే విశ్వాసిగా మనం ఉండాలన్నమాట. కొంత నడిపించే విశ్వాసిగా ఉండాలి. ఒక ఆయన అంటండి, ఒక విశ్వాసి జరిగిందే కట్టుకథ కాదన్నమాట. అతడు మరి మందిరంలో సహకారం ఉండేవాడట.
మందిరంలో ఉండి సహకారిగా ఉండేవాడట. అతడు సేవకుడికి సహకారిగా ఉండేవాడు. సన్నిధి ఏ కార్యక్రమం జరిగినా సహకారిగా ఉండేవాడు. మరి చాలా నమ్మకంగా ఉండేవాడు అనమాట అండి. సేవకుడి కంటే దేవుడికి నమ్మకం కావాలి, దేవుడి పని చేస్తా ఉన్నాను అని. మరి అలా ఉన్నాడు, చాలా కాలం ఉన్నాడట. అతడు ఒక సమయంలో మరణించాడటండి. ఒక సమయంలో ఏం చేయబడ్డాడంటే మరణించాడట. అప్పుడు అతడు బ్రెయిన్నింగ్ ఏం చదివాడంటండి. ఇతడు ఏం రాసుకున్నాడు, ఏం రాశాడు, అతడు ఏమన్నాడు, ఏ దినం ఏమన్నాడు, ఏ రోజు ఏమన్నాడు, ఇలాగ అందరూ కూడా బ్రెయిన్ నుంచి అది పెద్దది అనమాట అండి. మామూలుగా మనం చూస్తే సంవత్సరానికి మరి ఎన్నో 360 రోజులు మనం చూస్తే, ఈ 360 రోజుల్లో మనం చూసినప్పుడు 52 వారాలు ఉన్నాయి మనం చూస్తాం. ఈ 52 వారాలు మరి రాసుకున్న ఆ పుస్తకం ఇంకా అనేకమంది రాసుకున్నాయి ఉంటాయి అన్నమాట మిగతా రోజుల్లో కూడా. ఇలా మనం చూస్తే అయితే అతను మాకు విశ్వాసం కోసం అంటండి, మాకు విశ్వాసం కోసం అంట ఎన్నో ప్రార్థన చేశాడంటండి. ప్రార్థన చేసింది ప్రతి రోజు ప్రతి సమయం రాసినంతా రాశాడంటండి. ఇలాగ కొన్ని వేల ప్రార్థన చేశాడంటండి, కొన్ని వేల ప్రార్థన చేశాడట అతని కోసం. తన పేరు రాసి తన వ్యక్తి అని రాశాడంటండి పేరు. అతను రాసిన పేరు అతనికి బయలు పెట్టారనమాట. లైక్ అతని కోసం మరి ఇన్ని ప్రార్థన చేశాడు, ఇన్ని వేల ప్రార్థన చేశాడని చెప్పి మరి బయట పెడితే అతను అనుకున్నాడట, నా గురించి ఎంత ప్రార్థన చేశాడా, నా తండ్రి నా తల్లి నా సహోదరులు ఎవరు కూడా మరి నా కొరకు నా మంచితనం నా మార్పు కావాలి, నా ఆలోచన కావాలి, నా మంచి స్థితి కావాలి, మంచి రాజులను వెళ్ళాలని ఎవరు చేస్తారు అని అంటే ఏం చేయబడ్డాడు, మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం. చేయబడ్డాడంటే మార్చబడ్డాడు. మరి అతనికి మారు మనసు కలిగింది. నా నిమిత్తం ఇన్ని ప్రార్థన చేస్తాడు విశ్వాసి అని చెప్పేశాను. అతని ద్వారా ఆత్మ ఏం చేయబడింది, ఎత్తబడింది. ప్రార్థన వ్యర్థం కాలేదు. దేవుని ప్రార్థన దేవుని ప్రయాసం ఎంత అవుతుందంటే ఎంతో ఈ లోకం మనం చేస్తాం, ఎన్నో చేస్తాం దాని అర్థమే. కానీ దేవుని ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదనమాట. ప్రతిఫలం అనేది దేవుడు సమకూరుస్తాడు అనేది కూడా మనం చూస్తున్న వాళ్ళమే. దేవుడు సమకూరుస్తాడు, చదువుపరుస్తాడు. దేవుని బోర అందరికీ కనపడతాడు. దేవుని బోర దేవుని దని అనేది ఎవరొకరికి ఏదో సంఘంలో మనం చూస్తే ఇవాళ ఎందరో ఎన్నో రీతిలో కనబడుతున్నారు. వారి ఇష్టం లోకం అపవాది తన ముసుగులో మరో నేతలు గుడ్డితనం కలుగు చేస్తుంది, మనసు గుడ్డితనం కలుగు చేసి తన వస్తువులో తిప్పుకుంటుంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే మన బాధ్యత ప్రార్థన బాధ్యత. ప్రార్థన మనం చేయటమే, ప్రార్థన చేసి దేవుడికి అప్పగించుతుంది. దేవుడు ఏం చేస్తాడు, తన బోరను కంపల్సరిగా ఏదో స్థానంలో దేవుడికి కంపల్సరిగా తన బోర శబ్దం, తన బోర స్వరం పడతాడు కంపల్సరిగా. ఈ భూమి మీద ప్రతి మానవుడు నిడిచినప్పుడు దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఇవాళ మనం చూస్తే 4000 సంవత్సరాలు గత కాలంలో అయిపోయింది. 2000 సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు. ఇప్పుడు చివరి సంవత్సరంలో మనం చూడవచ్చు ఏంటంటే ఇక 7000 సంవత్సరాల్లో దేవుడు రావచ్చు అని దైవజనులు అనుకోవాలన్నారు. 7000 సంవత్సరాలు. ఇప్పుడు 7000 సంవత్సరాల చివర ఈ 7000 సంవత్సరంలో మనం ఉన్నాము. కడవరి దినాల్లో ఈ కడవరి కాలంలో మనం ఉన్నాం. అయినప్పటికీ దేవుని యొక్క సంకల్పం ఉంది.